హలో, బాగున్నారా? ఇప్పుడు మేము శృంగేరి నుంచి బయలుదేరి హొర్నాడు అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ శృంగేరి నుంచి బయలుదేరేసాము. చూసారా, ఇట్లాంటి చిన్న చిన్న ఇల్లులు ఇట్లా ఉన్నాయి. నేను కొంచెం సేపు అయిన తర్వాత తీసాను అన్నమాట వీడియో. అంటే ఆ సిటీ అయిపోయాక అక్కడ దాకా మంచిగానే ఉన్నాయి ఇల్లులు. మేము హొర్నాడు ఇంకో కొండ అన్నమాట. ఆ కొండ మీదకి వచ్చేసాము. ఇక్కడ నైట్ స్టే చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఎందుకంటే 7 అయిపోయింది మేము వచ్చేటప్పటికి. ఇక్కడ నుంచి మళ్ళీ మూకాంబికాదేవి టెంపుల్కి వెళ్ళాలి. నైట్ అయిపోయింది కదా, నైట్ జర్నీ అంత మంచిది కాదు కొండ మీద అనేసి ఇక్కడ స్టే చేస్తున్నాము. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, మనం 7కి వచ్చాం కదా, మంచు చల్లగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మార్నింగ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ 6:37కి చాలా వ్యూ అయితే చాలా బాగుంది. అసలు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, ఫస్ట్ టైం ఇట్లా కొండల మీద, పైగా ఇలా అంత గ్రీనరీ మీద చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. ముందైతే ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అన్నపూర్ణాదేవి బంగారు విగ్రహం అనమాట. చాలా బాగున్నారు. అసలు ఎంత బాగున్నారంటే ఇంకా అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇది నైట్ కాబట్టి కొంచెం వ్యూస్ అంటే కొంచెం చాలా జనం తక్కువగా ఉన్నారు. ఇక్కడ అంత షాపింగు, అన్ని ఇల్లులు అన్నీ లేవన్నమాట. ఒక దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు, ఓన్లీ ఒక షాపింగ్ కాంప్లెక్స్ మట్టుకే ఉంది, చిన్నది. అది కూడా దాంట్లో చిన్న జ్యువెలరీ, అంటే నేను ఇంకా అమ్మవారికి పెట్టినవి అట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో అనుకుని వెళ్ళాను, చూశాను. ఇక్కడే మేము షాపింగ్ చేసాం అనమాట. ఏంటంటే కాఫీ పొడి, టీ పొడి, ఇట్లాంటివన్నీ తీసుకున్నాము. లవంగాలు, పట్ట, ఎలాచి, ఇవన్నీ ఇక్కడ బాగా పండుతాయి. మిరియాలు, ఎస్పెషల్లీ మిరియాలు అనమాట. మిరియాలు, కాఫీ పొడి ఎక్కువ పండుతాయి అన్నమాట. ఇక్కడ కాఫీ కూడా బాగుంది. అంటే దేవస్థానంలోనే మనకు డిన్నర్ అయినా, లంచ్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా అన్నమాట. అక్కడ వాళ్ళు అన్నం తిన్న తర్వాత కాఫీ ఇస్తున్నారు, డిన్నర్ అయిన తర్వాత కాఫీ ఇస్తున్నారు అనమాట. అక్కడ కాఫీ తాగాం, సూపర్ కాఫీ ఉంది. అక్కడే దేవస్థానం వాళ్ళదే షాపింగ్ ఉంది కాబట్టి దీంట్లోనే తీసుకున్నాం అనమాట మేము. ఇంకా వేరే మనం అన్నీ తిరగడానికంటూ అక్కడ ఏం లేదు. ఈ కాంప్లెక్స్ ఒక్కటే. దీంట్లో అన్నీ అలా చూసేసి కాసేపు అలా తిరిగేసి మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం కొండ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంచెం పప్పర్మిట్లని, అదే పుల్లగా ఉండేవి, అట్లా ఆమ్లా అని, అదని ఇదని అట్లాంటివి ఉన్నాయి. తర్వాత కొంచెం జ్యువెలరీ ఉంది అక్కడ షాప్లో అనమాట. బ్యాంగిల్స్ ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకి కొనుక్కునేటట్టే ఉన్నాయి. అంత ఇవేం కాదు, ఏదో చిన్న షాప్ అనమాట. ఇక్కడ కాఫీ పొడి ఇవి మటుకు ఫేమస్గా ఉన్నాయన్నమాట. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. విడిగా కాఫీ గింజలతో వేసిమన్నా ఉన్నాయన్నమాట. మేము విడిగా ఫ్రెష్గా కాఫీ గింజలతోటి చేయించుకొని తెచ్చుకున్నాము. కాఫీ గింజలు కూడా విడిగా తెచ్చుకున్నాం అన్నమాట. ఎందుకంటే కాఫీ ప్రియులం కదా. అంటే మళ్ళీ టైం ఉంటుందో లేదో ఇక్కడ కొంచెం, ఇప్పుడు నైట్ ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం పక్కనే కాబట్టి అన్నీ తీసుకున్నాం అనమాట. కాఫీ గింజలు, నెక్స్ట్ లవంగాలు, మిరియాలు, బాగా మిరియాలు మంచి ఫ్లేవర్గా ఉన్నాయన్నమాట. ఎంత ఘాటు ఉన్నాయో అంత బాగున్నాయి. కొబ్బరి నూనె కూడా తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇక్కడ. అంటే మా అబ్బాయి అయ్యప్ప వేసుకున్నప్పుడు కేరళ నుంచి తెస్తాడు ఫ్రెష్ మంచి కొబ్బరి నూనె. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, నేను చూశాను కదా, నేను కూడా కొనుక్కోవాలి కదా అని చెప్పి తీసుకున్నాను. చూసారా షాపింగ్ కాంప్లెక్స్ అంతే అన్నమాట. ఇంతకు మించి అక్కడ ఇంకా ఏం షాపులు లేవు, ఇంకా ఏం లేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి మేము పడుకొనేసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము అనమాట. ఈరోజు శ్రీ పంచమి రోజు మేము కొల్లూరు మూకాంబికాదేవి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి అలా బయలుదేరేసి వచ్చేసాము. అక్కడ అన్నపూర్ణాదేవిని మళ్ళీ ఎన్ని దర్శనాలు చేసుకున్నామంటే అన్ని దర్శనాలు చేసుకున్నాము. నెక్స్ట్ అక్కడ పూజలు కూడా చేయించుకున్నాము. చాలా ప్రశాంతంగా, చాలా బాగున్నారు అమ్మవారు అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మేము కొల్లూరు మూకాంబికాదేవి టెంపుల్కి వచ్చేసాం. అక్కడి నుంచి కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి షిఫ్ట్ అవుతుందన్నమాట. అలా వచ్చేసాము. అక్కడ అది మనం కేరళ శారీస్ కట్టుకొని ఉన్నారు చాలామంది. ఆ రోజు శ్రీ పంచమి
నేను అనుకున్నాను, అయ్యో నేను ఎందుకు మిస్ చేసుకున్నాను, నేను తెచ్చుకున్నాను కానీ కట్టుకోలేదే ఈ రోజైనా నాకు తెలీదు. అక్కడ టెంపుల్లోనే తెలీదు, ఒక టెంపుల్లో శారీస్ కట్టుకుంటారు ఏ రోజు వెళ్ళినా అని విన్నాను. సరే అని చెప్పి నేను తెచ్చుకున్నాను కానీ మర్చిపోయాను. ఇక్కడ అందరూ ఆ టెంపుల్లో అందరూ ఇలా కేరళ శారీస్ ఉంటాయి కదా, వైట్ శారీస్ అలాంటివి కట్టుకొని ఉన్నారు. చాలా బాగా అసలు అంటే అది కేరళకి కర్ణాటకకి బార్డర్లో ఉందంట, అందుకని చాలా పెద్ద టెంపుల్ అనమాట. అక్కడ 2-3 దర్శనాలు అయిపోయిన తర్వాత అక్కడ కూడా లంచ్ చేసేసాము. ఆ తర్వాత మేము రిటర్న్ అక్కడి నుంచి మేము గోకర్ణకి వచ్చేస్తున్నాము. అది అంతా ఒక్కొక్కటి 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ జర్నీ అనమాట. మేము గోకర్ణలో ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ కొంచెం స్టే చేయడానికి లేదు. వెంటనే కార్లో నుంచి దిగి, ఎందుకంటే ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి అక్కడ కొంచెం నడవాల్సి వచ్చింది. వెళ్ళేసి శివుడిని చూసేసి, ఆత్మలింగాన్ని చూసేసి, అక్కడ మంచిగా దండం పెట్టుకొని అక్కడి నుంచి మేము ఇలా మురుడేశ్వర్ టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ నైట్ స్టే ఇప్పుడు 7:30, 8 అయిపోయింది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టెంపుల్ దగ్గరే మాకు ఇది రూమ్ దొరికింది, అక్కడ ఉన్నామన్నమాట. ఎంత బాగుందో చూసారా, మా రూమ్ నుంచే తీస్తున్నాము ముందు నుంచి. ఇంకా ఇక్కడికి కాసేపు అంటే రూమ్లో లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాము. అలా తీసుకుందామని మా వారు కాలినప్పులని అలా పడుకున్నారు. మేము ముగ్గురం అలా వచ్చేసాం అనమాట. నేను పిల్లలిద్దరూ ఇలా వచ్చి ఇదంతా కొంచెం నైట్ ఇది చాలా బాగుంది, ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంది కాబట్టి. ఇక్కడేమో టెంపుల్, ఆ టెంపుల్కి వెనక వైపు శివుడు పెద్ద విగ్రహం ఉంటుంది కదా, ఆ చుట్టూ సముద్రం ఉంటుంది. మంచి చూసారా ఎంత పెద్ద గోపురమో. ఇవి లైట్స్ ఒకసారి పింక్, ఒకసారి వైలెట్, ఒకసారి బ్లూ కలర్, ఇలా కలర్స్ చేంజ్ అవుతుంది. అక్కడ శివుడు ఉన్నాడు చూసారా, ఆ శివుడు వెనకంతా సముద్రం అనమాట. మేము ఇదంతా నైట్ టైము నేను మా పిల్లలిద్దరూ తిరిగేసామన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫారినర్సే బాగా తిరుగుతూ ఉన్నారు. నైట్ స్టే చేస్తారు ఎక్కువ, ఎందుకంటే వ్యూస్ బాగుంటాయి కదా, చుట్టూ సముద్రము, ఈ టెంపుల్, అక్కడ శివుడు, చుట్టూ తిరిగితే కూడా చాలా బాగుంటుందన్నమాట. అందుకనేసి బాగా అటు సైడ్ అంతా తిరిగేసి ఆ తర్వాత వెళ్ళి మేము అలా పడుకుండిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఇలా వస్తూ ఉన్నాం చూసారా. ఇప్పుడు 6:30 ఇంకా 6 అయిందో లేదో ఆ టైంలో చూసారా వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి చూస్తే పైనుంచి చూశాను అక్కడ పడవలు ఇటు సైడు అటు సైడు మొత్తం సముద్రం అన్నమాట. కానీ అక్కడైతే మేము సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళేసి టెంపుల్లోకి వెళ్ళి దేవుణ్ణి చూసేసుకొని, అంటే అక్కడ టైం సరిపోలేదన్నమాట. ఇక్కడ శివుడు చాలా బాగున్నాడు. మంచిగా ఆ గుడి చుట్టూ, అక్కడ శివుడి చుట్టూ అదంతా వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అంటే అక్కడే మాకు 2 వరకు బాగా తిరిగేసాము. నెక్స్ట్ మేము లిఫ్ట్లో 16th ఫ్లోరు 17th ఫ్లోరు వెళ్ళి ఆ గోపురం పైకి అక్కడి నుంచి చుట్టూ వ్యూ చూసామన్నమాట. సముద్రము, ఆ శివుడి మొత్తం అలా అంతా చూసాము. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు అనమాట, లోపలికి వెళ్ళేటప్పుడు. సూపర్గా ఉండిందన్నమాట వ్యూ అయితే. ఆ తర్వాత ఇక్కడే మనకు బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ అందరూ ఏంటంటే బ్రేక్ఫాస్టు వేడివేడిగా ఉప్మా, ఆ టేస్ట్ అయితే నాకు రాదు, నాకు యాక్చువల్గా ఉప్మా అంటే నచ్చదు. ఇక్కడికి ఉప్మా అయితే ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఉప్మాను అటుకులు, ఫ్రైడ్ అటుకులు, దాంట్లోకి పెరుగు, మజ్జిగ లాంటివి వేస్తున్నారనమాట. అంటే మనం తిరగమాత వేసిన మజ్జిగ, మెంతి మజ్జిగ అంటాం కదా, ఆ టైప్లో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు పసుపు వేయకుండా మజ్జిగ అనమాట. చూసారా అది. అట్లా అవి బ్రేక్ఫాస్ట్ తినేసాం. ఎంత నీట్నెస్, ఎంత బాగుంది. ఇంకా బయట ఎక్కడ కూడా బాగుండట్లేదు హోటల్స్. మేము తిరిగిన అన్ని టెంపుల్స్లో ఇదే బ్రేక్ఫాస్టు, ఇదే డిన్నరు. లంచ్ వచ్చి సాంబారు, రసం, ఒక కర్రీ, ఫ్రైస్ అనమాట. అట్లా చాలా అంటే మజ్జిగ చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ హోటల్స్ అంతా మంచిగా లేవు. ఇదైతే దేవస్థానం వాళ్ళది కాబట్టి మనం దేవుడి దగ్గర ఫుడ్ తింటున్నప్పుడు మనం ఇంకా అనేసి మేము అక్కడే తిన్నాము. అక్కడ తినేటప్పుడు వ్యూ కిటికీలో నుంచి చూస్తే సముద్రం చూడండి, అలలు ఎంత అట్లా ఉన్నిందో. ఆ తర్వాత మేము లిఫ్ట్ 16th ఫ్లోరు 17th ఫ్లోర్కి వెళ్ళిపోయాం అనమాట, గోపురం పైకి. అక్కడి నుంచి తీస్తున్నాను చూడండి.
అంటే ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు, చుట్టూ బాల్కనీస్ టైప్లో కట్టడానికి అనేసి ఇంకా డెవలప్ చేస్తున్నారు. అందుకే అవన్నీ ఆ కర్రలు అవన్నీ కట్టి కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. మాకైతే చాలా ఆనందం వచ్చింది. అంత పైకి వెళ్ళి సముద్రం చుట్టూ అలా అలల సౌండ్ తోటి ఆ కిటికీలో నుంచి ఆ విండోలో నుంచి అంటే ఆ గోపురం పైన ఎక్కి మనం ఆ విండోలో నుంచి ఆ సముద్రాన్ని చూస్తూ అలా శివుణ్ణి చూస్తూ ఆస్వాదిస్తుంటే ఓహో ఇంకా ఏమిటి ఈ జన్మకు అన్నట్టు అనిపించింది. నాకైతే ఎంత ఆనందం అనిపించిందో నాకు కానీ మా వారికి కానీ. యాక్చువల్గా పిల్లలకు కూడా అలాగే అనిపించింది. వాళ్ళకి ఎలా అయినా వచ్చాము అనే తృప్తి చాలా ఆనందంగా అనిపించింది. మేము నలుగురు ఒక దగ్గర నిల్చొని అలా చూసుకుంటూ అక్కడ కొంచెం ఫొటోస్ దిగి చూసారా సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే మాకు చాలా భయము. యాక్చువల్గా ఇంత హైట్లో సముద్రాన్ని చూస్తున్నా కూడా భయమే, కానీ ఎట్లా వెళ్ళామో అదే ఆ దేవుడు ఇదన్నమాట. అంత ధైర్యం అనేది వచ్చేసింది. అదంతా కిందకి వెళ్దాం అనుకున్నాం కానీ సముద్రం దగ్గరికి వెళ్ళడానికి టైం దొరకదనేసి ఆ శివుడి దగ్గరికి అయితే వెళ్ళాము. శివుడు చుట్టూ తిరిగి పైకి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలాసేపు ఒక గంట సేపు బాగా స్పెండ్ చేసాము ఈ లిఫ్ట్లో. ఇక్కడ ఉండి అలా తిరిగేసి ఆ బాల్కనీలో అక్కడ 4-5 చుట్టూ విండోస్ ఉన్నాయి. ఒక్కొక్క విండోల నుంచి ఇలా చుట్టూ చూసామన్నమాట. చూసేసి మంచిగా ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి దిగేసాము. ఇది ఇంకో సైడ్ అన్నమాట. ఇంకో సైడు శివుడు ఉంటాడు. అక్కడంతా కొంచెం గ్రీనరీ ఉందన్నమాట. ఒక సైడు పూర్తిగా పడవలు సముద్రం మాత్రమే కనిపిస్తుంది. ఇంకో సైడు ఇక్కడ బ్యాక్ సైడు రావణాసుడు తపస్సు చేస్తాడు కదా శివుడి కోసం, ఆత్మలింగం ప్రసాదిస్తారు, అదంతా ఇటు సైడే అన్నమాట. ఇక్కడ ఆ రావణాసుడు తపస్సు చేసే విగ్రహం కూడా అక్కడ ఉంది. నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి మేము దిగేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎంత ఆనందంగా ఉందో, ఇక్కడి నుంచి దిగాలనిపించట్లేదు, అంత బాగుంది. ట్రిప్కి ఒక 15-20 మంది పైకి వస్తున్నారనమాట లిఫ్ట్లో నుంచి. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ అంటే హాఫ్ అన్ అవర్ అలా ఉన్నా పర్వాలేదు, ఇదేం కాదు. ఆ తర్వాత వెంటనే దిగేస్తూ ఉన్నారు. 16th ఫ్లోర్లో దిగి 17th ఫ్లోర్కి అంటే కొంచెం పైకి స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ కిందకు వచ్చేయచ్చు అనమాట. మేమైతే చాలాసేపు ఇక్కడ ఉన్నాము. ఆ తర్వాత కిందకి దిగి వచ్చాము. చూసారా నందీశ్వరుడు ఎలా ఉన్నాడు చూడండి, ఎంత పెద్దదో. ఇక్కడ శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అలా తిరిగామన్నమాట. ఇక్కడికి ఎక్కుతూ ఉన్నాము శివుడి దగ్గరికి వెళ్ళడానికి. ఎంత పెద్ద విగ్రహం అంటే ఇండియాలోనే లార్జెస్ట్ గోపురం అనమాట. మనకు చూస్తే ఆ గోపురము ఈ శివలింగము ఇలా తిప్పితే అసలు ఫోన్ అలా తిప్పి వీడియో తీసుకుంటే పక్కనే ఉన్నట్టుంటుంది. చాలా డిస్టెన్స్ ఉందన్నమాట, చాలా బాగుంది కూడా. చూసారా ఇక్కడ ఎక్కుతూ ఉన్నాము ఈ పైకి. ఎక్కిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళి అలా పక్కనే నిల్చొని నాకు వీడియో తీయడం భయం అనమాట. కొంచెం పక్కన నిల్చొని మధ్యలో నిల్చొని వీడియో తీస్తున్నాను. చూసారా అక్కడికి వెళ్ళాను, ఫైనలీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో, పక్కనే ఉన్నట్టు. ఇప్పుడు 7:38 ఆ సూర్యుడు అలా శివుడి మీద పడుతుంటే ఎట్లా ఉందంటే సూపర్ వ్యూ అన్నమాట, అంత బాగుంది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరేసి ఉడిపి వచ్చేస్తున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, అయిపోయింది. రూమ్ ఖాళీ చేసేసి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇది అక్కడ మేము సముద్రం దగ్గర అయితే దిగలేదు, కానీ ఇదేమో వెళ్తూ ఉంటే ఉడిపి వెళ్ళే రూట్లో సముద్రం, అరేబియా సముద్రం అన్నమాట. సరే ఇక్కడ కొంచెం దిగొచ్చు, రోడ్డు మీద నుంచి కొంచెం దిగే స్టెప్స్ అయితే ఉన్నాయి, అందుకని ఇక్కడ ఆపేసి కొంచెం వెళ్ళి చూసేసి వద్దామని ఇక్కడి నుంచి సైడ్లో నుంచి వెళ్ళాము. నేను, మా వారు, మా అబ్బాయి. మా అమ్మాయి అక్కడి నుంచి భయానికి రాలేదు. చూసారా సముద్రం ఎంత బాగుందో అలలతోటి. అంటే అందరికీ నలుగురికి మాకు భయం, కానీ అలా వెళ్ళి అక్కడ నిల్చొని కొంచెం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. అంటే ఇది మాఘమాసం, సముద్ర స్నానం మంచిది, స్నానం అయితే చేయలేము, నెత్తి నీళ్ళైనా చల్లుకొని వద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడి నుంచి దిగామన్నమాట. దిగేసి నీళ్లు చల్లేసుకొని అక్కడ దిగేసి మంచిగా ఫొటోస్ తీసుకొని, నేనైతే మోకాలు వరకు వచ్చేంతవరకు వెళ్ళాను, కానీ ఆ వాటర్ ఇలా తన్నుతుంటే నాకు కొంచెం భయము. మా అబ్బాయి పాపం వెళ్తా అంటే వాడి కోసం వెళ్ళి అలా ఒకరు నిల్చొని
సముద్రాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత వాటర్ చల్లుకొని వచ్చేసాం మేము. ఆ తర్వాత ఉడిపి వెళ్ళాము. ఉడిపి వెళ్ళే ముందర ఒక 2 టెంపుల్స్ మధ్యలో చండికా పరమేశ్వరి టెంపుల్ అని భలే ఉందన్నమాట. గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంది. సరే అక్కడికి వెళ్ళాము. అక్కడ చూసేటప్పుడు అక్కడ అంటే కర్ణాటక వాళ్ళు మనకు హీరోస్ అంత తెలియదు కదా, అక్కడ ఎవరో వాళ్ళు విఐపీస్ వచ్చున్నారు. అక్కడ కాస్త వాళ్ళని కూడా చూసాము. కరెక్ట్గా పేర్లు అయితే తెలీదు, ఏదో సినిమాలో చూసాము అని అయితే తెలుసు అనమాట. అలా చూసేసి అది చాలా పెద్దగా ఉంది. అక్కడ స్వీట్ పొంగల్, బెల్ల పొంగల్ అంటే మనం చేసుకునే బెల్ల పొంగల్ వేరు, వాళ్ళు చేసే వెరైటీ వేరు కదా. దేవస్థానంలో మనం తింటే అదొక, మనం మాఘమాసంలో ఈరోజు శ్రీ పంచమి అన్నీ తిరుగుతున్నాం అనమాట. అలా అక్కడ అది తినేసి ప్రసాదం తినేసి తర్వాత ఆనేగుడ్డే గణపతి అక్కడికి వెళ్ళాము ఆ టెంపుల్కి. అది చాలా బాగుంది. ఎంత పెద్ద వినాయకుడు అంటే సూపర్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. అది చూసుకొని అక్కడే మేము లంచ్ చేసామన్నమాట. ఆ తర్వాత నేను చెప్తూనే ఉన్నాను కానీ ఇక్కడ ఇంతసేపు తీసుకున్నామని నాకు గుర్తులేదు. సముద్రం దగ్గర ఇంతసేపు తీసుకున్నాం మేము. అక్కడ చిన్నగా చూస్తే నేను, మా వారు, మా అబ్బాయి అక్కడ ఉన్నాం అనమాట. అటు సైడు రాళ్ళపైన అంతా బోల్డ్ మంది ఉన్నారు. మేము అదంతా వెళ్ళలేదు, కొంచెం మాకు భయం కాబట్టి ఇక్కడ మాత్రమే నిల్చొని ఆ కొసన నీళ్లు పాదాల వరకు వచ్చే దగ్గర మాత్రమే నిల్చున్నాం. అంత భయం మాకు. అక్కడ నిల్చొని అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి వంగి అలా నీళ్ళు చేతికి వస్తే పైకి చల్లుకోవాలి కాబట్టి అలా అక్కడ మాత్రమే ఉన్నాం. ఇంతసేపు ఉన్నామని కూడా తెలీదు. అంటే హాఫ్ అన్ అవర్ పైన ఉన్నాం. చాలా ఎండగా ఉంది కదా. పైగా మనం సముద్ర స్నానం మంచిది, స్నానం అయితే చేయలేము. ఇలాంటి చోట కొంచెం చేయడం కూడా కష్టమే. ఇప్పటివరకు నేను చేయలేదన్నమాట. చిన్నప్పుడు కూడా సముద్రానికి వెళ్ళాను. మైపాడు అంటే నెల్లూరు పక్కన మైపాడు, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. రెగ్యులర్గా సమ్మర్లో వెళ్ళేవాళ్ళం అనమాట. వాళ్ళు ఏంటంటే ఒకరోజు బీచ్కి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ అక్కడ కూడా టెంపుల్సే కదా, అక్కడ రోజుకు ఒక దగ్గరికి వెళ్ళేవాళ్ళము. ఇంటి ముందే శివాలయం ఉండేది. ఎప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవి. ఆ టయానికే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. అందులో ఒక రోజు మటుకు ఇలా బీచ్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఎప్పుడు పంపించేవాళ్ళు కాదు. అదే భయం ఉండిపోయింది. దూరంగా ఉండి అలా చూడటమే తప్ప దగ్గరికి వెళ్ళిందే లేదనమాట. ఇప్పుడు అక్కడ దిగి అక్కడ దాకా వెళ్ళి చూసాం. ఆ తర్వాత చెన్నైలో మెరీనా బీచ్కి అట్లా వెళ్ళున్నాను. అది కూడా 8th 9th క్లాస్ అన్నమాట. ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యాక, పిల్లలు 7th క్లాస్ ఆ టైంలో మా తమ్ముడు వాళ్ళతోటి చెన్నై అదే మహాబలిపురం వెళ్ళాం. అప్పుడు ఒకసారి, ఎప్పుడు కూడా మధ్యలోకి వెళ్ళిందే లేదు, అదే కొంచెమైనా వెళ్ళింది లేదు, బాడీ తడిసేంత వరకు అలా చూస్తూ రావడమే అన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద అయినా కూడా ఆ భయం అనేది అలాగే ఉంది. సరే అని కొంచెం సేపు అలా ఉన్నందువల్ల చాలా హ్యాపీగా ఉండింది సముద్రం దగ్గర ఉన్నామంటే. ఆ తర్వాత మేము ఇక్కడ గణపతి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మొక్కుకుంటే ఏమైనా సరే మంచిగా జరుగుతుంది. మళ్ళీ మనం వచ్చి మొక్కు తీర్చుకోవాలి. అక్కడ ఖర్జూరం ఫ్లేవర్ అనేది, ఖర్జూరం ఫ్లేవర్ అంటారంట. అది మనకి ఇక్కడ ఏమంటారు, మొగలి రేకుల్లాగా మొగలి పువ్వులు ఉంటాయి కదా, అట్లా ఒక బద్దలాగా ఉందన్నమాట. దాన్ని కట్ చేస్తే, ఒక సైడ్ని కట్ చేస్తే ఫ్లవర్స్ ఇలా కొబ్బరి పువ్వు ఉంటుంది కదా అట్లా వస్తుంది. అది చాలా బాగుందనమాట. మనం ఏదైనా ఇప్పుడు మొక్కుకొని ఉద్యోగానికి ఇట్లా మొక్కుకొని అది ఇస్తే వాళ్ళ దేవుడి దగ్గర పెట్టి కొంచెం ప్రసాదంగా లేతగా ఉన్న దగ్గర తుంచిస్తారనమాట. కొబ్బరి పువ్వులాగా వస్తుంది అది ఓపెన్ చేస్తే. అది కొంచెం ముక్క మనకు ఇస్తారు నైవేద్యం చేసిన తర్వాత. అలా అందరూ ఇస్తున్నారు. మాకైతే తెలీదు, చూసాము కానీ మేము ఇవ్వకుండానే మా చేతికి ఆ ప్రసాదం అయితే ఇచ్చారు. సరే చూసి చాలా అక్కడ మంచిగా తిరిగేసి ఆ టెంపుల్లో నాకు వినాయకుడు అయితే సూపర్గా నచ్చేశాడు. మామూలుగా మనకి ఎప్పుడు విగ్రహాలు లాగానే అది చాలా పెద్ద విగ్రహం, దానికి చుట్టూ వెండి అలా చుట్టిన తర్వాత చాలా బాగుంది. ఆయనకి వెండితో పెట్టిన తర్వాత అలా చూసేసి ఆ తర్వాత అక్కడే భోంచేసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసి ఇక్కడి నుంచి మేము ఉడిపి కృష్ణుడి టెంపుల్కి బయలుదేరేసాం అన్నమాట. అక్కడి నుంచి చాలా అంటే అన్నీ 2 hours 3 hours 4 hours అయినా సరే మేము అలా వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి మేము ఏంటంటే కన్నడ అంతా మొత్తం
ఏమంటారు మొత్తం కర్ణాటక అంతా తిరిగినట్టు ఒక్కొక్క ఊరు అట్లా మాకు తెలీదు, ఇది చూడాలి అనుకొని లిస్ట్ రాసుకుంటే అవన్నీ ఒక్కొక్క ప్లేసెస్లో ఉన్నాయి. 4 hours 5 hours జర్నీ ఉన్నాయి. అట్లా ప్లాన్ చేసేసుకున్నాం. ఇంకా అలా వెళ్ళాము. ఇంకా అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అందుకని టైం ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేయకుండా దర్శనాలు చేసుకోవడం, ఆ తర్వాత బయటకు రావడం, అక్కడ ఏమైనా తినడానికి టైం ఉంటే తినడం, మళ్ళా ఇంకా ట్రావెల్ చేయడం అనమాట. ఇట్లాగే అయిపోయింది. ఇక్కడ చూడు ఎంత బాగుందో ఈ టెంపుల్, చండికా పరమేశ్వరి టెంపుల్ అనమాట. చాలా బాగుంది. చెప్పాను కదా ఇక్కడ విఐపీస్ వచ్చున్నారని, సినిమా యాక్టర్ ఎవరో వచ్చున్నారు, వాళ్ళ ఫ్యామిలీ. ఆ టెంపుల్ చూసారు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఇంతకీ ఆ సినిమా యాక్టర్స్ ఎవరో వాళ్ళు తెచ్చిన ప్రసాదం అనుకుంటున్నది. మేము ఆ రోజు మేము కూడా తిన్నామన్నమాట. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మేము అదంతా ఒక్కసారి అలా తీసేసుకున్నాను. ఇక్కడంతా కళ్యాణోత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రసాదం పంచుతున్నారనమాట వాళ్ళే. అంటే అన్నీ పవర్ఫుల్ టెంపుల్స్ అనమాట. ఎక్కడైనా అంత మంచిగా ఇట్లా అంటే వాటిని ఏమంటారు, అక్కడ ఉండే పూజల పేర్లు కూడా మనకు తెలియట్లేదు అనమాట. ఇప్పుడు మనం అభిషేకము, అర్చన ఇట్లా అంటాం కదా, అవి మనకు అర్థం కావట్లేదు. అర్చన అనేది వాళ్ళకు ఎక్కువ అవి పట్టించుకోవట్లేదు అనమాట. పేరు గోత్రము అయితే అది ఓకే, అది చదివిస్తున్నారు, అది ఒక దగ్గర చదివిస్తారు, ఒక దగ్గర మనం దేవుడి దగ్గర కాదు పక్కన చదివించుకొని వెళ్ళి లైన్లో నిల్చొని దండం పెట్టుకొని రావాలి. రంగ పూజ అని ఇంకా చాలా వెరైటీ పూజలు ఉన్నాయి. మాకు అర్థం కావట్లేదు అనమాట, ఎందుకంటే వాళ్ళు కేవలం కన్నడలోనే రాస్తారు కదా అక్కడంతా, అది మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒకది సాలిగ్రామ నరసింహస్వామి అనమాట. అంటే నేను గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను, అందుకని ఇది అక్కడికి వెళ్ళాం. అంటే ఉడిపికి ఇంకొంచెం దూరంలో వెళ్తున్నామనగా ఇది. ఆ తర్వాత ఇక్కడ ఉడిపికి వచ్చేసామండి. ఇప్పుడు లైన్లో వెళ్ళిపోయాం లోపలికి. వెళ్ళిన తర్వాత అలా ఒక 2 చుట్లు ప్రదక్షిణ అయిన తర్వాత చూసారా మధ్యలో కోనేరు, ఆ పైన అంతా నడుస్తున్నాం మేము. ఆ గుడి చుట్టూ 3-4 చుట్లు చుట్టినట్టు ఉంటుంది. ఆ కిందకు వస్తాము, డౌన్కి వస్తాము, అక్కడ కృష్ణుడు ఉంటాడనమాట. ఆయన్ని కిటికీలో నుంచి చూడాలి. అది నాకు ఇప్పటి వరకు తెలియదు. వచ్చిన తర్వాత అయితే వీడియోస్ చూశాను. వెళ్ళే ముందు నేను ఉడిపి కృష్ణుడిని నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తామని ఉడిపి వెళ్తామని అనుకోలేదు. ఉంది ప్లాన్లో కానీ అనుకోలేదు. చూస్తే కిందకి ఉన్నాడు, కిటికీలో నుంచి చూడాలి. 9 గడులు ఉంటాయి, ఆ గడుల్లో నుంచి మనం చూడాలన్నమాట ఇక్కడ. అట్లా కాశీలో వారాహి అమ్మవారు కూడా కిటికీలో నుంచే చూడాలి. అట్లా ఇన్ని పవర్ఫుల్ అంట. ఇన్ని మనం కిటికీలో నుంచి చూడాలి, డైరెక్ట్ చూడకూడదు అని చెప్పి అక్కడ. అంటే అక్కడ మరి ఏం పూజలు ఎట్లా చేస్తారు, అవి అభిషేకాలు అవన్నీ మాకు మేము వెళ్ళిన టయానికి కుదరలేదన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి కదా, మేము అటు ఇటు కాని టైంలో వెళ్ళాము. ఇంకా 4-4:30 ఆ టయానికి ఉడిపి చేరుకున్నాం. ఇంక మనం అక్కడ కానీ టైం స్పెండ్ చేసి 8-9 వరకు ఉండి అవి అక్కడ కూడా చంద్రమౌళి పూజ ఇట్లాంటివి జరుగుతాయి. అంటే అక్కడ దీపాలు అన్నీ వెలిగిస్తారనమాట, దేవుడి దగ్గర అన్ని దీపాలంకరణ. అట్లాంటివన్నీ చూసుకోవాలంటే చాలా టైం పడుతుంది. పైగా మనకు అక్కడ ఇది స్టే లేదన్నమాట. స్టే చేయడానికి మేము అనుకోలేదు, అక్కడ లేదనమాట. అందుకనేసి మొత్తం తిరిగేసి దర్శనం అయితే చేసేసుకొని ఆ తర్వాత అదంతా గుళ్ళోనే, షాపింగ్ అంతా టెంపుల్లోనే అన్నమాట. ఆయనకి లడ్డూలు ఇవి దాన్ని ఏమంటారు, చెక్కిలాలు, మురుకులు ఇలాంటివన్నీ ఫేమస్ అనమాట. అవన్నీ గుళ్ళోనే ఉన్నాయి. అంటే ఆయన చిన్నప్పుడు అన్నీ ఇవన్నీ మనకు చూపిస్తారు కదా, పాలకాయలు, మురుకులు ఇట్లాంటివన్నీ ఆయనకి నైవేద్యం పెడతారు కదా, అట్లాంటివన్నీ అక్కడ షాపింగే ఉంది అనమాట మొత్తం. ఆ తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేవి అక్కడ అమ్ముతారో ఏమో, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ కాంప్లెక్స్లోనే మొత్తం. అవన్నీ చూసేసి ఒక్కసారి
ఆ తర్వాత మేము బయటకు వచ్చేసాము. మొత్తం అటు సైడ్ అయితే కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మేము. బయటకు వచ్చిన రూట్ వేరు, వెళ్ళిన రూట్ వేరు, మొత్తం అలా తిరిగేసాము. ఇక్కడేమో ఉడిపి సాంబార్ పొడి తీసుకున్నాను నేను. ఆ తర్వాత సాంబార్ పొడి ఒకటి తీసుకొని అలా తిరిగేసి, అంటే ఇక్కడ అన్నీ ఏ టెంపుల్లో ఎత్తుకొని రుద్రాక్షలు, ఆ తర్వాత తులసి మాలలు, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ బయట లోపల అవే అన్నమాట. ఆ తర్వాత చక్రాలు, మురుకులు అలాంటివి. తర్వాత ఇక్కడేమో ఈ రోళ్ళు ఇవి ఉంటాయి కదా. ఇక్కడ కవ్వం అనేది ఎక్కువ శాతం ఉన్నదన్నమాట. కవ్వం మజ్జిగ చిలుకుతారు కదా, అది బాగా అమ్ముతున్నారు. ఏమంటే అది దేవుడి గదిలో పెట్టుకోవాలి అంట. అట్లాంటివన్నీ ఇట్లా వుడ్తో చేసిన ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అలా ఒక లుక్ అయితే వేసేసామన్నమాట, ఏం తీసుకోలేదు. అలా అంతా తిరిగేసి ఆ తర్వాత బయటకైతే వచ్చేసాం. ఇక్కడ మేమేం తిన్నామో తెలుసా, మీరు నవ్వుకుంటారనమాట. మేము ఇక్కడ ఈ ఏరియా అంతా తిరిగేసి పానీపూరి తిన్నాం. మేము ఇక్కడ అంటే అప్పటికే మేము 1 వీక్ తిరుగుతూ ఉన్నాం కదా, కొంచెం మాకు పానీపూరి చూసిన తర్వాత తినాలనిపించింది. సరే అని పానీపూరి తినేసి, అంటే మేము ఇక్కడ ప్రసాదం ఏం ప్రసాదం, రవ్వ లడ్డు ప్రసాదమో ఏదో పెట్టారు. బయటకు వచ్చాము. అలా తిరిగిన తర్వాత పానీపూరి బండి కనిపించింది. ఒకరో పానీపూరి అయితే తినేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడి నుంచి. ఈ ఉడిపి నుంచి మేము ఇంకా కుక్కేకి బయలుదేరేసాం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడికి బయలుదేరేసాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి అంటే మేము అక్కడ తిరిగిన ప్లేసెస్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. ప్రతి చోట లవంగాలు, పట్టాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్రతో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇలాంటి ఐటమ్స్ అన్నమాట. బొమ్మలు ఇట్లాంటివన్నీ, అంటే అవన్నీ మనం ఏం కొనుక్కొచ్చేసి అంటే మన హైదరాబాద్లో లేనివా. కాకపోతే యాత్రకి వెళ్ళినప్పుడు పాత్ర కొనాలి అంటారు, ఏదో ఒక ఐటెం కొనుక్కొని వచ్చుకోవాలి అంటారు. కానీ మనం అవి కొని తెచ్చి అంత అంటే చూసినప్పుడు అలా అనిపిస్తుంది, కానీ అవి తీసుకురావడానికి చాలా కష్టపడాలి కదా మనం, అంత లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు. అందుకని నేను కూడా ఏమంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకైతే నేను వెళ్ళినప్పుడు కేరళ ట్రిప్ అయితే ఎప్పుడైనా నేను వెళ్ళినా, మా వాళ్ళు వెళ్ళిన ఉర్లి అది తెచ్చుకోవాలని మటుకు ఉంది. అదొకటి నేను తీసుకోవాలి. ఇక్కడంతా ఉడిపిలో చూశాను కానీ అంత మంచిగా లేవన్నమాట. అందుకైతే అది మటుకు తీసుకోవాలన్న కోరిక అయితే ఉందన్నమాట. అంటే అది కేరళ ట్రిప్ ఎప్పుడు వెళ్తాను అప్పుడు, లేకపోతే తమిళనాడు ట్రిప్లో అయినా అది తెచ్చుకోవాలి ఎప్పుడో అయినా సరే. అది నేను ఓపికగా ఉన్నప్పుడు. నేను కూడా పట్టుకొని దాన్ని స్టవ్ మీద పెట్టే బలమైన ఉండాలి కదా, చేసే ఓపిక ఉండాలి కదా. అందుకని ఇది ఉడిపి టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ చూసారా అలా ఉంది. అక్కడి నుంచి మధ్యలో నుంచి లోపలికి వెళ్ళాలి. అదంతా 4 చుట్లు అయ్యి మనకు కృష్ణుడు కనిపిస్తాడనమాట. అది చుట్టూ మళ్ళా వాటర్, లోపలంతా వాటర్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత తీసిన వీడియో అన్నమాట ఇది. ఇందాక వెళ్ళేటప్పుడు లోపల మేము లైన్లో ఉన్నప్పుడు వీడియో కొంచెం పెట్టాను కదా, కిందంతా వాటర్ కనిపిస్తుంది. ఆయన కృష్ణుడు రథం ఉందన్నమాట. అంటే అప్పుడు రథం అయి ఉండదు, అక్కడ ఊరేగించే రథం లోపల అక్కడ వాటర్లో ఉంది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు మేము బయలుదేరేస్తున్నాం అన్నమాట. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూసినవన్నీ ఇలా ఏదో మీతో చెప్పుకోవాలని ఇలా అన్నీ చెప్పాను. అంటే పూర్తిగా తీయకపోయినా ఇలా నాకు కొంచెం మెమరబుల్గా ఉంటుంది. మీకు నేను ఏ టూర్స్ వెళ్ళొచ్చానో చెప్పినట్టు ఉంటుందని ఇలా చెప్పాను అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.